స్టార్ట్ అయినా ఎలా పొలం పనులు స్టార్ట్ అయినా అన్న చెప్తాను అమ్మి అయ్యా దున్నుతాడా పొలం ఏ దున్నుడు ఎక్కడ తాగుతాడు వచ్చిపోతాను ఇంట్లో నీ ఇంకో పని చేయాలి తాగుడు నీ ఇక్కడ పని చేస్తాడు నీ అట్లా సూపర్ పట్టినా ఇక్కడ పని చేస్తాడు రే నేను మీ అయ్యా సొంటేజీలతో చేయరా దోస్తాను రోజు తిరుగుతాను నేను చూడబడితే మళ్ళా ఇట్లా ఉంటాను అవురా మొన్న దాని బెల్ట్ షాప్ లో మొత్తం మందు దొరికిందట కదా ఆప్కరాలు సీజ్ చేసిలాటగా ఊరు వారు ఎందుకురా వాడు బీర్ ఇస్తాడు మరిపోయినప్పుడల్లా అవునరా లైట్ బీర్లో దొరుకుతలేవు అరే ఇది పింకీ కదరా అవునన్న దాని లెక్కనే ఉన్నది ఏ పింకీ ఏందే గట్ల ఏడుచుకుంటా పోతాను విట్రా ఎందుకు చెప్తే నా బాధ ఏమన్నా తీర్తావా నువ్వు అరే నేను నీ బాధ తీరవకపోయినా నువ్వెందుకు బాధపడతానో తెలుసుకుంటానే రేపటి రోజున నాకు కూడా అటువంటి బాధ వస్తే ఆ బాధను ఎట్లా దాటుకు రావాలనో ఇప్పటిండే కుస్తీ పడతానే ఏమంటారా అంతే అన్నా నువ్వు డానన్నా పోరా బండోడా నేను చెప్పా ఇగో నువ్వు చెప్పకుండా నా మీద ఒట్టేనే సావు నువ్వు చస్తే నాకేం ఫరక్ పడదురా ఎడ్డోడా అది కూడా కరెక్టే కదరా నువ్విప్పుడు నాకు ముచ్చట చెప్పకుంటే ఈ ఊరి మూల మీద ఉన్న గప్చు బండని మీద ఒట్టు వామ్మో వాడు చస్తే నా బతుకే ఆగం చెప్తాగు ఏం లేదు మా మమ్మీతోని కొత్త డాడీని తీసుకొద్దాం మీ డాడీ పాత పడ్డాడు అన్న గంతే కొట్టింది ఇది ఈ కొత్త డాడీని తెచ్చుకోండి ఏంది చెప్పరాదు అదేంటిదో ఆగలేకపోతున్నాను సార్ అయ్యో పిచ్చి నా బండోడా ఇప్పుడు ఇల్లు పాతగా అయిందనుకో కొత్తది కొంటాం కదా కొంటాం ఇంట్లో టీవీ పాతదైతే కొత్త టీవీ తెచ్చుకుంటాం మరి బల్బు పాతదైతే పాతది పడేసి కొత్త బల్బు తెచ్చుకుంటాం మరి మొబైల్ పాతదైతే కొత్త ఫోన్ కొనుక్కుంటామే గట్లనే చిన్నప్పటి నుంచి మా డాడీని చూసి 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 పాత పడ్డాడని కొత్త డాడీని కొందామా అన్న కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో టాపరు కదా గంతే నా దవడ వల్ల గొట్టిల్లు అమ్మని అమ్మ గీ ఐడియా ఇన్ని రోజులు తెలియదు నాకు పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం మంచి ఐడియా చెప్పినవే మరి ఏమనుకుంటాను నేను మస్తు తెలియగలదాన్ని నాకు మస్తు తెలివి ఉంటది తెలుసా కానీ మా ఇంట్లో వాడుకుంటలేరు వాళ్ళ పిచ్చోళ్ళు వాళ్ళ గురించి పట్టించుకోక గానీ ఇప్పుడు నాకు కూడా పెళ్లి అయి బొచ్చ రోజులు అవుతుంది కదా అని అవును అయితే అంటే ఇప్పుడు నా పిల్లం పాతది కదా అని అంటే నేను కూడా ఇప్పుడు కొత్త పిల్లని ఎత్తుకోవాలన్నమాట ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అవును వచ్చిందండి వయ్యారి మస్తుంటది అప్పుడు ఫస్ట్ నైట్ కూడా కొత్తగా వేసుకోవచ్చు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు నీ అప్ప ఏం ఫీల్ ఉంది ఏం ఫీల్ ఉండదు మామయ్య రే తొందర బండి ఎక్కురా తొందర ఊర్లో పోరు దొరకబట్టుకొని పెళ్లి చేసుకోవాలి బాయ్ పింకి పిలుస్తా పెళ్లికి అమ్మయ్యా నాకున్న తెలివితోని ఒక మనిషిని మార్చిన నాకు ఎంత తెలివి ఉన్నదో ఇంకెవరినన్నా చూడాలి మార్చడానికి అక్క అక్క నీళ్ళు ఒక అర్ధ గంట కావాలక్క ఏంది గదే అక్క నీళ్ళు ఒక అర్ధ గంట కావాలి కొంచెం పని ఉన్నది గుట్ట మంచి పొంగు మీద ఉంది నా ఇంట్లో నువ్వు చేసుకునే పని ఉన్నదే అయినా నీ మొగడేడి గివిన్ ఏమన్నా తీసుకొని వచ్చినావు ఏం లేదక్క వీడు నా బాయ్ ఫ్రెండ్ ఊక సతాయిస్తాడు అందుకే ఇటు తీసుకుని వచ్చిన కాసేపు మాట్లాడిపోదాం నువ్వు మాట్లాడుకోవడానికి నా కొంపే దొరికిందానే నీకు నీకు కొంప లేదా ఇంటికాడ మా ఆయన ఉంటాడక్క అందుకే ఇటు తీసుకొచ్చిన సూతే తిడతాడు అంటే నువ్వు చేసే దొంగ పనులు నీ మొగనికి తెలియద్దని నా కొంపలో తీసుకొని వస్తావా విన్ని అంతేగా అంతేగా చూసినోళ్ళు ఏమనుకుంటారు అసలు నాకు చేతికి తెచ్చిన పిల్లలు ఉన్నారు ఇద్దరు పోదా అది ఫస్ట్ టీచర్ నడవలి అయ్యా ఆంటీ
ఒక అర్ధగంట ఇస్తే నీ సొమ్మే పోతుందా? ఏంద్ర పాడుకో నన్ను ఆంటీ అంటావు? పెళ్ళై పిల్లల్ని గాని సగం పక్క చిక్కిపోయిన ముసలం లేకున్నావు నన్ను ఆంటీ అంటావా నువ్వు? చీపురు గట్ట మదిలేసిందంటే ఉన్న పెయ్యంతా వీకుతుంది. మరి ఏమనుకుంటావు? ఎవడేడు తీసుకుపోయి చెల్లి చెప్పాలి. ఆంటీ నాకు కానీ కోపం వచ్చింది అనుకో దౌడపోండి సర్తా. నన్నే తిడతావా నువ్వు? నన్నే తిడతావా? నోట్ల పనులన్నీ పోయి దౌడలేనో లేకుండా నువ్వు నన్ను తిడతావారా? నన్ను దొంగముకున్నానంటే పిచ్చి మొక్కలే చెప్పు. అర్ధగంట కాదే రోజు మొత్తం ఇల్లు ఇచ్చేటోళ్ళు బయట ఉన్నారు పో. అవ్వో ఇవగారు ఈ రోజు సొక్కం పూసైందవ్వా. అవసరం కోసం వస్తే మెడబట్టి బయటికి ఇంటిస్తాను అక్క. నీ మొగుడేమో బాగా సంసారం అయినట్టు. ఏమో అవసరం కోసం వచ్చినా అంటానవేంటి? నువ్వు వచ్చిందే ఉన్న ఉప్పుకా పప్పుకా లంగా పనులు చేసుకోవడానికి వచ్చింది కాకుండా ఇంకా మాట్లాడుతానో బాగా పైకించాలి. ఏదో ఒక రోజు నీ మొగుడు కథలు పడడా దొరకడా? ఈ రోజు బాగా లగాయించి మాట్లాడతాను నన్ను. నువ్వు రారా? పో 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 పో. నా మొగుడు శ్రీరామచంద్రుడే. నీకేం తెలుసా నా మొగుని గురించి? ఇంకోసారి నా ఇంటి ముందరికి వచ్చి గంట అర్ధగంట అని కథలు పడు. కుక్కను కొట్టినట్టు కొడతా బ్యాంచ్ ఏమనుకుంటావు? కథలు పడుతుంది నా ఇంటి ముందు. ఈ పుస్తకాలన్నీ నిలిచిపోయి వెరైటీ చేయించుకుంటానంటే ఏమంటాడు ఏమో. ఏంది ఓ పాత పిల్లవని కొత్తగా మాట్లాడుతున్నావు? ఏందయ్యా నువ్వు? పాతదాని కాకుండా కొత్తదాని వానే ఏంది అంత వెరైటీగా మాట్లాడతాను? నీకు నాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళకి మరి నువ్వు పాత వాడకుంటే ఇక కొత్త నేనే ఆడుకుంటుంటావా? ఏందయ్యా ఎల్లంత కొత్తగా మాట్లాడతాను? అవన్నీ కాదే, నువ్వు పాత పడ్డావు, నేను ఇంకో పిల్లని చేసుకుంటా. కచరా నా కొడక, లోపర్ నా కొడక. ఏ దొంగ ముఖం చెప్పిందిరా నేను బాధపడ్డా ఇంకో దాన్ని చేసుకోమని? ఏ చీపిడి చిన్నాలు చెప్పింది? ఉన్న పిల్లని చక్కగా చూసుకో శాతం అయితే ఇంకో దాన్ని చేసుకొని ఏం చేస్తావురా? అక్క నేనే చెప్పిన అక్క, ఎంత మంచిదాన్ని, మంచి తెలివైన దాన్ని కదా నేను. గుడ్, ఎల్కేజీలో పడండి. ఫ్యూచర్ లా సైంటిస్ట్ అయితే కావచ్చు నేను. అందరికి మంచి చేత్తక్క. అప్పుడు గన్నెత్తారా? ఓ బక్క ముఖన్నానా నువ్వే నానే చెప్పింది? పెళ్ళ మొగలని ఎడవాద్దామని చూస్తాను వాడే నీ తెలివి కాకిదాలుగా. నేనేం చేసినాక? నువ్వు పాత పడ్డో కొత్త పెళ్ళాన్ని తెచ్చుకోమని నీ మొగునికి చెప్పిన. నీ మొగునికి నేను హెల్ప్ చేసిన తెలుసా? హెల్ప్ చేసిన వాళ్ళని గట్ల తిడతారా ఎవరైనా? తప్పు, చెంపలేసుకో, పాపం తగులుతుంది నీకే. కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? కళ్ళు కూడా పోతాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎట్లా రాసిండే బ్రహ్మదేవుడు నీ రాత? రాసినప్పుడు తలకాయలో మెదడు పెట్టి మర్చిపోయిండానే నీ రాత పాడగాను. ఏ అక్క, నా తల రాత నన్నవనుకో ఏ రాత రాయకుండా అయిపోతావు. నీకు పోలియో వచ్చే చేతులన్నీ ఇట్లా అయిపోతాయి. నాకు పోలియో వస్తుందానే? నీకే పోలియో వచ్చిందని లేకున్నావు కాదే గ్రహణం రోజు పుట్టిందానా? గావనేమంటానవే? ఆమె నాకు ఇలా మస్తు హెల్ప్ చేసింది. ఆమె ఏమనకు. అయ్యో నువ్వేం బాధపడకు, నీ ఆవిడ తిట్టిందని నేనేం ఫీల్ అయితలేను. రోజు నీకు మంచి మంచి సజెషన్లు ఇస్తా, సరేనా? టచ్లు. సరే సరే, అయినా దీని మాటలేం పట్టించుకోను. అన్ని తలకటిక మాటలు మాట్లాడుతున్నావేంది? ఆ పిచ్చి దాంతో కలిసి నువ్వు కూడా పిచ్చను అవుతావు అనుకుంటున్నావు ఏంది? నువ్వెన్నానే నా ఇష్టం. నేనైతే రేపు కొత్త అని పెళ్లి చేసుకుంటా. నాకు ఈ పాత పిల్లం వద్దు. నువ్వు అసలు మనిషివేనా? మనిషి తీరు మాట్లాడుతున్నావా నువ్వు? నా ఇష్టమే. ఇంకో ఏం చేసుకునేది మరి? నేను చేసుకుంటా. ఏం చేస్తావు? నా ఇష్టం. నువ్వా సరేపా. అట్లనా? నీ సంగతి ఎట్లా చెప్పాను అట్లనే చెప్తా నేను. देखो మై రౌడిజం సెటిల్మెంట్. అరే పుజ్జి, నీకు పెళ్ళయిందా? అయింది. అబ్బా, నాకు పెళ్ళైన ఆమె కావాలి. అసలు ఎవరు నువ్వు? అసలు నీకేం కావాలి? అసలు ఎందుకు వచ్చినావు వీడికి? నాకా? నువ్వే కావాలి. నాకు అర్థం కాలేదు సార్. ఏ వాడుకో, ఏం మాట్లాడతానవరా? అయ్యో, అట్లా తప్పుగా అర్థం చేసుకోకు నన్ను. నీకు ముచ్చట చెప్దామని వచ్చిన. ఇట్లా
ఏంది ఇప్పుడు నీ మొగుడు నా పిల్లం పాత పడ్డరు. అయితే ఏం చేయాలి ఇప్పుడు? సర్ఫేస్ గడగల్లా? అట్లా కాదు. ఇప్పుడు నువ్వు నిన్ను పెళ్లి చేసుకున్నాం అనుకో, నీకు కొత్త మొగుడు వస్తాడు, నాకు కొత్త పిల్లం వస్తుంది. అప్పుడు ఇంచక్క మనం ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఐడియా ఏందో మంచిగా ఉన్నది. నాకు కూడా 3 ఏళ్ళ కాండి నా మొగని చూసి చూసి బోర్ కొడుతుంది. ఇంచక్క నువ్వు అన్నట్టే చేస్తే గనక నీ కొత్త పిల్లం వస్తుంది, నాకు కొత్త మొగుడు వస్తాడు. అబ్బా ఈ పూరే సెట్ అయ్యేటట్టున్నదిగా. నీకు ఓకేనా మరి? సరే సరే నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మరి ఇంకేది పోయిందా? ఇప్పుడేనా నేను నా మొగని చెప్పొద్దా? అరే కరెక్టే కదా. ఓ పని చెయ్యి, నీకు ఇలా టైం ఇస్తా, నీ మొగుడు వచ్చుడుతో నీ ముచ్చట చెప్పు. రేపు పొద్దుగాలనే డైరెక్ట్ వచ్చి పోదాం. సరే ఓకేనా? బాయ్. అమ్మయ్యా, ఓ 4 రోజులు వీనితో ఉన్నా అనుకో, వీడప్పుడు పాత పడిపోతాడు. మళ్ళీ నా మొగన్ దగ్గరకు వచ్చిందనుకో, నాకు కొత్త మొగుడు వస్తాడు కదా, అప్పుడు ఏం చక్క నా మొగంతోనే ఉండొచ్చు. ఏమండి, నేను ఒక పిల్లగాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాను. పెళ్ళ నువ్వు వాడిని పెళ్లి చేసుకుని పోతే నేనేమని సంకరాకన్నా ఇక్కడ? గట్ల కాదు, నిన్నెళ్ళే గట్ల పోయి గిట్ల వస్తా. ఏంది గట్ట పోయి గిట్టత్తావా? నువ్వు పోయేదేమన్నా నీ అవ్వగారి ఇంటికి అనుకుంటానవానే? వేరేటోని పెళ్లి చేసుకుంటానవే ఎడ్డి ముఖం దానా? ఇప్పుడు అట్లా కాదండి, మన ఇద్దరం పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మన ఇద్దరం ఎట్లా పాత పడ్డాం. ఇప్పుడు వాడు 2 నెలలు పెళ్లి చేసుకున్నా అనుకోండి, వాడు నాకు కొత్త మొగుడు అవుతాడు. మళ్ళీ ఏం చక్క 2 నెలల తర్వాత నీ దగ్గరకు వచ్చింది అనుకోండి, మన ఇద్దరం కొత్త మొగుడు పెళ్ళాలం అవుతాం. అప్పుడు ఏం చక్క మనం కొత్తగా సంసారం చేసుకోవచ్చు. నీ అవ కోరుకున్న వాడెత్తు. ఎందుకు కొడతాను? అగా వేరేటోని పెళ్లి చేసుకుంటా అంటాను, మళ్ళీ ఎందుకు కొడతాను అని అడుగుతాను. నేను రెడ్డి మొఖం నా చెప్పు. నువ్వు ఎవరు చెప్పిన నీకు అవన్నీ? ఎవరి మాటలు వింటాను నువ్వు? ఎవరు చెప్తాను? నాకు నేనే చెప్తాను. నేను అద్దే అని చెప్పుకుంటేనే వస్తాను మొదటి సంది. అటు పోషక్కోళ్ళ ఇంట్లో పోతాను, ఇటు దీని ఇంట్లో పోతాను. ఈ ఆడవాళ్ళందరూ పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్తారు, వాళ్ళ మాటలన్నీ నువ్వు వింటావు. మళ్ళీ ఇంటికి ముప్పు తెస్తాను, నువ్వు అర్థమవుతుంది అనుకో. నేనేం తీసుకొచ్చినా? నీ అబ్బా నువ్వనే పో అబ్బా. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. ఏందానే పని? దా పోదాం దా, ఆకలి అవుతుంది. పొద్దున అనగా తీసుకొచ్చినావు. అయిందానే చిట్టి పని? దా తొందర పోదాం దా. అయింది ఇక పోదాం, ఆగు అత్తాన. మెల్లగా వస్తావేమే, తొందర పోదాం దా, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుందా? సరే అయితే నేను పోయి బియ్యం పెడతా, నువ్వు నిమ్మలంగా రా. నువ్వెట్లా పోతావే? మా వాడు వస్తాడు, బండి మీద పోతా. మీ వాడా? మీ వాడేవాడే? నా సొంత కొత్త మొగుడు. కొత్త మొగుడా? వాడెక్కడ నుండి వచ్చిండే? నీకు కొత్త పిల్లని రాగలంది, నాకు కొత్త మొగుడు వస్తేనే నొత్తాందా నీకు? పిచ్చి పిచ్చి కథలు ఆడకుండా చక్కనాడు ఇంటినాడు. ఎంతసేపు అబ్బా? జల్దీరా, ఆకలి అవుతుంది. ఎవరు కర్రడా? నా పిల్లని పిలుస్తాను. అన్నా నేనన్నా నీ పిల్లానికి కొత్త మొగుడిని. ఏంది కొత్త మొగునివా? చంపుతాని. ధ్యానం తిడతానమేంది? ఆయన నా కొత్త మొగుడు, ఏమనకు. కన్నులు పడతావు లేకపోతే. ఏందే నువ్వు బాగా మాట్లాడతాను, బాగా మాట్లాడతాను. ఏందే ఏంది మీ మీద గురికొత్తావు? మీద గురికొచ్చుడు కాదు, నరికి పోగులు పెడతాని. అవ్వా ఎవడేవాడు? నా కొత్త మొగుడు. కొత్త మొగుడా? నేనుండగా నీకు ఇంకో మొగుడుగా ఉన్నానే? అంటే నేనుండగా ఇంకో పిల్లాన్ని తెచ్చుకోగలంది, నువ్వు ఉండగా నేను కొత్త మొగుడిని తెచ్చుకోవద్దా? నేనంటే మొగోన్నే, ఎన్ని కథలైనా పడతా. నేను చేసిన అన్ని నువ్వు చేస్తావానే? నువ్వైతే మంది పిల్లలను వేసుకోవచ్చు, కానీ నీ పిల్ల మాత్రం ఇంట్లోనే ఉండన్నా. నువ్వు మా పిల్ల మూల మధ్యలో కట్టాను. మీడు గట్టిగా మాట్లాడతాడు, మనము మా పిల్లని చేయ పట్టుకుంటావు. రేపు కూడా నా పిల్ల దొరికింది అరా బాడుకో. మరి నువ్వు లేపుకోపోవడానికి నా పిల్లమే దొరికింది అరా బాడుకావు. ఇంకేంది, నేను పాత పడ్డాననే కదా ఆయన పిల్లాన్ని చేసుకుంటా అన్నావు. ఇప్పుడు నువ్వు నాకు పాత పడ్డావు, నేను ఆయన చేసుకుంటా, ఇద్దరం కొత్త జంట అవుతాము. నీలాంటి వాళ్ళు చేయబట్టే ఊళ్ళో ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోతాందిరా బాడుకావు.
నా పెళ్ళాం గురించి నాకు తెలుసు కాబట్టి దాన్ని కొట్టి ఇంట్లో కూర్చోబెట్టిన. అదే ఇంకోటి అయితే విడాకులు ఇచ్చే కథ. ఆడదానికి ఓపికన్నంత వరకే కుటుంబాలు సంసారాలు నిలుపుతాయి. ఒక్కసారి ఓపిక నశించిందో మీ మగాళ్ళ జీవితాలు అంత ఇంతేగా. అయినా నీయసంటోనికి నీతులు చెప్పి వేస్ట్. నువ్వు ఇంకోసారి మాకు గల్లీలో పడ్డా అనుకో, నాకు ఉన్న కానీ పాతి పెడతాను అనుకుంటాను. ఒక నిమిషం. మళ్ళీ ఏం తెచ్చినావు తల్లి? ఏం లేదు, ఒక విషయం అడగాలి నిన్ను. ఏంటిది? అది ఇప్పటికే నీ వల్ల నా పిల్లలతో అయినా వెళ్ళి చాలు తల్లి, నాకేం చెప్పకు, నేనేమినా నీ చెవిటోని. అట్లా కాదు. ఏంటిది? నేను ఆలోచించిన తర్వాత ఒకటి బాగా అర్థమైంది. ఇప్పుడు వస్తువులు పాతబడితే కొనుక్కోవచ్చు, కానీ మనుషులు పాతబడరు కదా. అదే నేను చెప్పింది, నువ్వు ఈ చెవితోని నీ చెవితోని వదిలే మళ్ళీ కొంపదీసి కొత్త ఆమెను చేసుకునేవు, నీకు మీ ఆవిడకి లొల్లిలు అవుతాయి. సరేనా? బాయ్. వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్.